అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటారు కదా! అమ్మవారి యొక్క విశిష్టత ఏంటో మీ మాటల్లో తెలియజేస్తారా? యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనకి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారిది హ్మ్. ఒక ప్రదేశంలో అమ్మవారు దర్శనం అనేది మనం చేసుకోవటం చాలామందిని మనం చూస్తున్నాము. ఈవిడ్ని కొంతమంది అక్కడ ఆ అడవి లోపల ఉండేటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో, హ్మ్. చెంచులు కానివ్వండి, వీళ్ళందరూ కోయి జాతి వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కొలుచుకునేటువంటి దేవత ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు. హ్మ్. మొట్టమొదట వాళ్ళే పూజలు చేస్తూ ఉండేవాడు. హ్మ్. కాలక్రమంలో చాలామందికి ఇష్టకామేశ్వరి దేవిగా ఆవిడ పరిచయం అవ్వటము, హ్మ్. చాలామంది వెళ్ళొస్తూ ఉండటము, హ్మ్. అదొక పెద్ద ప్రయాణం కూడా ఒక టాస్క్ లాగానే ఉంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి. హ్మ్. అడవిలో అమ్మవారు అడవిలో ఉంటారు. ఆ! అడవిలోనే ఉంటుంది. ఈ అమ్మవారి దగ్గరికి వెళితే బొట్టు పెడితే ఆవిడ నుదుట దగ్గర మెత్తగా ఉంటుంది అని చెప్పి ఒక ఆ! వినికిడి కూడా ఉన్నది. హుహు. వాళ్ళు అక్కడ బొట్టు పెడితే కనుక అమ్మవారి దగ్గర ఇక్కడ ఇట్లాగా మనకి మెత్తగా, హ్మ్. మన శరీరం మెత్తగా ఎలాగైతే తగులుతుందో ఇక్కడ, హ్మ్. ఇప్పుడు మనం ఇట్లా నొక్కుకుంటే ఎలాగైతే ఇట్లా మెత్తగా లోపలికి పెడుతుందో, అవునవును. ఆ నుదుట భాగం దగ్గర బొట్టు పెట్టేవాళ్ళు నొక్కినప్పుడు కూడా అమ్మవారు అలా శరీరం లోపలికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఆహా! అని ఒక నానుడు ఉన్నది. హ్మ్. అది ఎంతమందికి ఆ విధంగా అనిపిచ్చింది. అనిపించవచ్చు. అది వారి వారి అదృష్టాలు. హ్మ్. అమ్మవారికి ఉండవచ్చు. హ్మ్. భగవంతుడి శక్తి ఎక్కడ లేదు, ప్రతి చోట ఉన్నది. అవును. నిక్షిప్తమై ఉంటుంది. ఆ అమ్మవారు తన భక్తులకి తను చూపించాలనుకున్నప్పుడు వారికి చూపిస్తూ ఉంటుంది. తన యందు ప్రేమ కలిగిన వాళ్ళకి. హ్మ్. ఇష్టములను నెరవేర్చేటువంటి దేవత కాబట్టి, హ్మ్. ఇష్టమైనటువంటి కోరికలు, హ్మ్. ఆ కోరికలు నెరవేర్చేటువంటి కామము అంటే కోరిక. హ్మ్. సో, కామ్యములను నెరవేర్చేటువంటి ఇష్టమైనటువంటి కామ్యములను నెరవేర్చేటువంటి దేవత కాబట్టి ఇష్టకామేశ్వరి హుహుహు. అందుకని ఆ పేరు అలాగా. పేరొచ్చింది. హ్మ్. అక్కడ ఉండేటువంటి కొయ్య జాతి వారు, అడవి ప్రాంతంలో నివసించేటువంటి అనేక జాతుల వారు వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి పూజ చేస్తూ ఉంటారు. హ్మ్. అది అమ్మవారి గర్భగుడి లోపలికి మనం ముట్టుకోవచ్చు విగ్రహాన్ని కూడా వెళ్ళి. హుహు. అయితే ఆ లోపలికి వెళ్ళటం కూడా చాలా ఇరుకుగా ఉంటుంది మార్గం. మనం చాలా వంగిపోయి ఇలా వెళ్ళాలనమాట. హుహు. ఆ లోపల ఒక విగ్రహంగా మనకక్కడ అమ్మవారు కనిపిస్తుంది. ఇలా పెట్టంగానే, బొట్టు పెట్టంగానే కొంచెం నాకు కూడా ఆ స్పర్శ అనేది తెలిసింది మెత్తగా ఉన్నట్లుగా. ఆహా! మీరు నేను వెళ్లి కూడా దర్శనం వెళ్ళాను. చేసుకున్నారు. వెళ్ళాను. ఆ! అది నేను 1, 2 సార్లు వెళ్ళటం జరిగింది. హ్మ్. చాలా ఆనందమైనటువంటి ద అనుభూతి అది. హ్మ్. అంటే ఆ అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని అంటాం. హ్మ్. ఆవిడ ఒక రకంగా చెప్పాలి అంటే శ్రీశైలం మొత్తానికి కూడా ఒక గ్రామ దేవతగా కూడా మనం చెప్పవచ్చు. ఓకే. ఓకే. ఒకటి. పార్వతీదేవి శక్తియే అక్కడ ఉండి హ్మ్. ఈ శ్రీశైలాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతున్నటువంటి దేవతగా ఈ ఇష్టకామేశ్వరిని మనం చూడవచ్చు. హ్మ్. అక్కడ శ్రీశైలము అంటే ఏమిటి? సాక్షాత్తు అమ్మవారి యొక్క శక్తిపీఠము, శివుని యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలలో, హ్మ్. అష్టాదశ శక్తిపీఠాల్లో 2 ఒకటే ప్రదేశంలో ఉన్న క్షేత్రం శ్రీశైలం. హ్మ్. హ్మ్. శ్రీశైలంలో అమ్మ అసలు కాశీ వెళ్ళలేనటువంటి వాళ్ళు శ్రీశైలం వెళ్ళొస్తే హ్మ్. ఆ ఫలితం మనకు లభిస్తుంది. కాశీ అంత పవిత్రమైంది, అంత పవిత్రమైంది. పవర్‌ఫుల్. ఆ! శ్రీశైలం చాలా దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి క్షేత్రం. హ్మ్. మామూలు క్షేత్రం కాదు శ్రీశైలం అంటే. హ్మ్. మీరు ఆ శైలము అంటే కొండ, హ్మ్. శ్రీ అంటే అమ్మవారి యొక్క కొండ. శ్రీశైలం. ఇది దాని అంటే అర్థం. ఆ అమ్మవారి యొక్క శక్తి ఇప్పటికీ కూడా హ్మ్. నిక్షిప్తమై అంటే శ్రీచక్రం మాదిరిగా ఉంటుంది ఆ కొండ కూడా మనకి. హ్మ్. హ్మ్. మనం దాని ఇదిలో చూసినట్లయితే సాక్షాత్తు దత్తాత్రేయుల వారి యొక్క రెండవ అవతారమైనటువంటి
నృసింహ సరస్వతి స్వామివారు కూడా అంతర్ధానమైనటువంటిది శ్రీశైల క్షేత్రమే. అంటే వారి అవతార ముగింపు అనుకోవాలి. అంతర్ధానం అంటే అవతార ముగింపు సమయం. శ్రీశైలానికే వచ్చారు. ఓకే. ఓకే. శ్రీశైలం దగ్గర అనేక మంది ఋషులు తపస్సు చేశారు. శ్రీశైలంలో అనేక మంది యోగులు తపస్సు చేశారు. అలాంటి దగ్గర ఆ అమ్మవారు వచ్చినటువంటి వాళ్ళ యొక్క కామ్యములన్నిటినీ కూడా నెరవేర్చింది కాబట్టి ఆవిడ ఇష్టకామేశ్వరిగా వర్ధిల్లింది. తర్వాత కాలంలో అక్కడ అడవిలో ఉండేటువంటి వారు ఆ అమ్మవారిని చూడటము, ఆ అమ్మవారికి వారు తోచిన విధంగా పూజలు చేయటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అంటే ముందర యోగులు పూజ చేసినటువంటి దేవతయే ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు. అంత గొప్ప దేవత. ఆ కామేశ్వరి దేవిని కనుక దర్శనం చేసుకున్నట్లయితే కనుక మన కామ్యములు తొందరగా నెరవేరుతాయి అనేటువంటిది ఒక విషయం. కాబట్టి ఆ అమ్మవారిని కామేశ్వరి అష్టోత్తరంతో చాలామందికి కులదేవతగా కామేశ్వరి అమ్మవారు ఉంటుంది. అవును. అవును గురుగారు. ఆ అమ్మవారిని ఒక బుట్టలో పెట్టి ఇంటి మధ్యలో కడుతూ ఉంటారు. దేవతా మందిరానికి దగ్గరగా మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఆ బుట్టలోంచి కిందకి దింపుతారు. ఆవిడ ఒక పాట కూడా ఉంటుందన్నమాట. పాట రూపకంగానే ఆవిడ పూజ చేస్తారు. పాట రూపకంగానే కొంతమందికి ఆవిడ కులదేవతగా, చాలామందికి చాలా బ్రాహ్మణ వర్ణంలో చాలామందికి ఈ కామేశ్వరియే ప్రధాన దేవత కింద. ఆవిడనే లలిత కింద అన్నారు, రాజేశ్వరి అన్నారు, భువనేశ్వరి అన్నారు. అన్నీ అమ్మవారి నామాలే, ఏ నామమైనా. కాబట్టి ఆ అమ్మవారు సమస్తమైనటువంటి కామ్యములను నెరవేర్చేటువంటి దేవత కాబట్టి కామేశ్వరి. లలితా సహస్రనామంలో కూడా కామేశ్వరి నామం మనకు వస్తుంది కదా. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమో నమః. కామేశ్వరుడి యొక్క చేతుల మీదుగా ఈ కామేశ్వరి సూత్రం కట్టించుకున్నది అని అర్థం. అలాంటి ఆ కామేశ్వరి శివుని యొక్క సన్నిధానంలో ఆ శైవ క్షేత్రాన్ని కాపాడేటువంటి ప్రధానమైనటువంటి దేవత ఆ ఇష్టకామేశ్వరి. ఇష్టంగా దర్శనం చేసుకుంటే కనుక మన ఇష్టమైనటువంటి కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తుంది. అయితే ఇక్కడికి వెళ్ళేవారు అంటే ఇది నేను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కడు రమణీయమైనటువంటి వనంలో ఉండేటువంటి వనదేవత ఆవిడ. అంటే వెళ్ళేటప్పుడు వీళ్ళు ఈ చెత్తలు వేస్ట్ అన్నీ అప్పుడే బ్యాగులోంచి తీసి బయటపడేస్తూ ఉంటారు. దయచేసి అడవుల్లో అలాంటివి వేయమాకండి. ప్లాస్టిక్ వ్యర్థాలను వేయద్దు, వేరే వేయవద్దు. దేవత దర్శనానికి వెళ్ళాం, దర్శనం చేసుకుని రావటం మన విధి. ఆవిడ ఏ విధంగా అయితే అడవిలో ఉందో ఆ ప్రాంతాన్ని అదే విధంగా ఉంచడం మన ధర్మం. అవును గురుగారు. అంటే ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆ అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ రాగలరు. ఈ శ్రీశైలంలో మనకి గుడి దగ్గర నుంచి ఇది ఎంత దూరం ఉంటుంది గురుగారు? అంటే ఎక్కువ ఒక అర్ధ గంటలో వెళ్ళి రావచ్చు, ఒక 30 గంట. ఓకే. వెహికల్ ఆపేసి లోపలికి మన వెహికల్స్ ఏం వెళ్ళవమ్మా. ఇక్కడ ప్రత్యేకించి జీపులు లాంటివి ఉంటాయి, అవి చక్కగా తీసుకెడతారు. మన వెహికల్స్ పెడితే మధ్యలో ఆగిపోవటమే తప్ప వెళ్ళేది. ఏంటంటే అంతా ఇంత పెద్ద పెద్ద కొండరాళ్ళ మీద నుంచి జర్నీ చేయాలి అది. అందుకని అక్కడ ప్రభుత్వం అదే చెప్పాను కదా, వనదేవత. ఆ వనాన్ని మనం పాడు చేయకుండా ఉండడానికి గవర్నమెంట్ రూల్స్ అవి. అందుకని రోడ్లు ఏమి ఉండవు అక్కడ. ఈ జీపులు వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటారు జాగ్రత్తగా. చాలా బాగుంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ లలితా సహస్రనామం చదువుకున్నా కూడా చాలా మంచిది. కామేశ్వరి అష్టోత్తరం చదువుకున్నా కూడా చాలా మంచిది. లలిత అష్టోత్తరం చదువుకున్నా కూడా చాలా మంచిది. గురుగారు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ అమ్మవారిని ఆరాధించాలని అనుకుంటే కామేశ్వరి అష్టోత్తర పారాయణమే చేయటం మంచిది. ఇష్టకామేశ్వరి ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు. కామ్యమును నెరవేర్చేటువంటి, తొందరగా భక్తులకు దర్శనం ఇచ్చేటువంటి దేవతల్లో ఆవిడ ఒకటి. అమ్మవారిని పూజించాలనుకుంటే పూజా విధానం ఏమైనా మిగతా దేవతల్లాగా ఎట్లాగైతే పూజ చేస్తాం, ఈవిడ స్త్రీ దేవత. మఠం వేసుకుని ఉంటుంది ఆవిడ, పద్మాసనం మీద వేసుకుని ఉంటుంది. చక్కగా మనం అలా పూజ చేయవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. చక్కగా అందరూ కూడా శ్రీశైలంకి వెళ్ళినప్పుడు దర్శించవలసిన దేవతల్లో ఈవిడ ఒక ప్రధానమైన దేవత. మనం దర్శనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేసుకుందాం గురుగారు. అండ్ ఇలాంటి ఒక దేవాలయం ఉందని, దాని యొక్క ప్రత్యేకత ఏంటి,
ఎందుకంత విశిష్టమైందని చెప్పేసి చాలా మంచిగా వివరించారు గురుగారు. వీలైనంత వరకి అందరూ వెళ్లి దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే మీరు చాలా గొప్ప విషయం చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనం పాడు చేయకుండా రావడమే మనం రావటం చాలా చేయగలిగే గొప్ప ముఖ్యం. విషయం. దేవతను పూజించడం అంటేనే అది. హ్మ్. హ్మ్. ఆ స్థలాన్ని ఆవిడ ఏ విధంగా ఉంచుకుందో ఆ విధంగా మనం ఉంచటమే మనం. కొంతమంది లోపలికి వెళ్ళలేరమ్మా. అక్కడికి వెళ్తారు. హ్మ్. అమ్మవారి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. అంటే అమ్మవారి గుడి గోడ దాకా వెళ్ళి లోపలికి వెళ్ళలేరు, గర్భగుడి లోపలికి. అది ఇంకా కర్మానుసారమా గురుగారు? ఆవిడ అనుగ్రహం అదే చెప్తున్నా కదా! హ్మ్. ఇష్టాన్ని కలిగి ఉండాలి దేవత కూడా మన యందు. హ్మ్. హ్మ్. ఇంకా భాగ్యం కలిగుండాలి. అది. హ్మ్. అంటే చాలా చక్కని దేవత. హ్మ్. వెళ్ళి దుర్గా అష్టోత్తరం గాని, కామేశ్వరి అష్టోత్తరం గాని, లలితా సహస్రనామ పారాయణం గాని హ్మ్. చేసుకోవచ్చు. చాలా మంచి క్షేత్రం అది కూడా. ఇది టైమింగ్ గురించి ఏమైనా ఐడియా ఉన్నదా గురుగారు? అంటే ఏ టైంలోపు వెళ్తే లోపలికి రానిస్తుంది? ఎందుకంటే మీరు అది జీప్‌లోనే జీప్‌లో అంటే వెళ్ళాల్సొస్తది. సాయంత్రం 5:00 మనం వెళ్ళొచ్చేయటం మంచిది. అలా అయితే బెటర్ అండి. హ్మ్. చాలా మంచి విషయం చెప్పారు గురుగారు. అందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటూ, మాకి మంచి విషయాలు తెలియజేసినందుకు, ఇక్కడి దాకా వచ్చి 4 మంచి విషయాలు మా అందరికి తెలియాలి అన్న సంకల్పంతో వచ్చి, మీ సమయాన్ని కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. స్వస్తి. స్వస్తి.